pair of linear equation two variables లో example 1 sum చూద్దాం. Solve graphically x plus 3y is equal to 6 and 2x minus 3y equal to 12. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్ల యొక్క సొల్యూషన్ మనం గ్రాఫ్ ఉపయోగించి కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 రాద్దాం. x plus 3y is equal to 6. ఇక్కడ సొల్యూషన్ రాద్దాం. x, y. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి x యొక్క కోషియంట్ 1, y యొక్క కోషియంట్ 3. ఈ రెండింటికి ఫ్యాక్టర్స్ కాబట్టి x = 0 తీసుకుందాం. ముందు x = 0 అంటే ఈ x టర్మ్ అంతా 0 అయిపోద్ది. అంటే రిమైనింగ్ ఏముంది మనకి 3y ఉంది. 3y = 6. ఇప్పుడు y వాల్యూ ఫైండ్ చేద్దాం. y = 6. ఈ 3 మల్టిప్లై చేస్తుంది కనుక ఈ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. 6/3 = 2. అంటే ఇప్పుడు సొల్యూషను x వాల్యూ 0కి కరస్పాండింగ్ y వాల్యూ అంతా 2 అంటే 0, 2 ఈజ్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ y = 0 తీసుకుందాం. y = 0 అంటే ఇక్కడ y టర్మ్ 0 అయిపోద్ది. మొత్తం y టర్మ్ 0 అయిపోతే రిమైనింగ్ ఏముంది మనకి x = 6. x = 6. ఇప్పుడు సొల్యూషన్ అంటే ముందు x రాయాలి, తర్వాత y రాద్దాం. x వాల్యూ అంత ఇక్కడ 6, y వాల్యూ 0. అలాగా 2 సొల్యూషన్స్ ఫైండ్ చేసాం ఈ ఈక్వేషన్స్కి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి 2x minus 3y = 12. ఇక్కడ సొల్యూషన్ రాద్దాం. మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఫస్ట్ x = 0 తీసుకుందాం. x = 0 అంటే మొత్తం x టర్మ్ అంతా 0 అయిపోద్ది. ఇంక రిమైనింగ్ ఏముంటుంది మనకి -3y = 12. ఇప్పుడు ఇక్కడ -3y మల్టిప్లై చేస్తుంది, ఈ పక్కకు ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే y = 12/-3 -3 టేబుల్ 12లో 4 టైమ్స్. అంటే ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. ఎంత x వాల్యూ 0కి కరస్పాండింగ్ y వాల్యూ -4 అంటే 0, -4. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం y = 0 తీసుకుందాం. y = 0 అంటే ఇక్కడ y టర్మ్ అంతా 0 అయిపోద్ది. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి 2x = 12. 2x = 12. సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. y = 0 అన్నప్పుడు y టర్మ్ అంతా వదిలేయండి. 2x = 12. మళ్ళీ x = 12. ఈ 2 మల్టిప్లై చేస్తుంది కనుక ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. =6. ఇక్కడ సొల్యూషన్ అంటే ఫస్ట్ x వాల్యూ రాయాలి. x వాల్యూ అంటే 6, y వాల్యూ 0. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ ఫైండ్ చేసాం. సెకండ్ ఈక్వేషన్స్ కూడా 2 సొల్యూషన్ ఫైండ్ చేసాం. ఇప్పుడు దీన్ని గ్రాఫ్లో నోట్ చేద్దాం. గ్రాఫ్ తీసుకోండి. ఇలాగా ఈ గ్రాఫ్లో మనం హారిజంటల్ లైన్ ఒకటి, వెర్టికల్ లైన్ ఒకటి గీయాలి. హారిజంటల్ లైన్నే x యాక్సిస్ అంటాం, వెర్టికల్ లైన్ని y యాక్సిస్ అంటాం. ముందు స్కేల్ చూద్దాం. స్కేల్ అన్ని చిన్న నెంబర్సే ఉన్నాయి కాబట్టి మనకి స్కేలు x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ అంటే 1 యూనిట్, అలాగే ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. అంటే 1 సెంటీమీటర్ అంటే ఒక గీతకి మధ్య దూరం 1 సెంటీమీటర్ ఉంటుంది మన గ్రాఫ్లో. ఫస్ట్ x యాక్సిస్ గీద్దాం. ఇది x యాక్సిస్. అలాగే వెర్టికల్ లైను y యాక్సిస్ గీద్దాం. ఇది y యాక్సిస్. ఇప్పుడు దీని మీద మనం స్కేల్ ఎలా తీసుకున్నాం, 1 సెంటీమీటర్ అంటే 1 యూనిట్ కాబట్టి అన్నీ 1 యూనిట్ మీద వెళ్ళాలి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంచి రెండింటికి అది ఇంటర్సెక్టింగ్ వాల్యూ 0. ఇక్కడ 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ ఈ సైడ్కి రా, లెఫ్ట్ సైడ్ అంతా మైనస్ వాల్యూలు రాయాలి. -1, -2, -3. ఇప్పుడు y యాక్సిస్ మీద వెళ్దాం. y యాక్సిస్ పైనంతా కూడా పాజిటివ్, కిందంతా కూడా నెగిటివ్. అంటే పైకి అన్ని ప్లస్ వాల్యూలు రాయాలి, కిందకంతా మైనస్ వాల్యూలు రాద్దాం. ప్లస్ వాల్యూలు ఇక్కడ 1, నెక్స్ట్ లైన్ 2, 3, 4, 5, 6. ఇప్పుడు మైనస్ వాల్యూలు రాద్దాం. -1, -2, -3, -4, -5. ఇలాగా గ్రాఫ్ మీద x యాక్సిస్, y యాక్సిస్ నోట్ చేసి తర్వాత ఈ పాయింట్ అన్నీ నోట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ ఇప్పుడు పాయింట్లు రాద్దాం. ఫస్ట్ పాయింట్ ఎంత మనకి 0, 2. 0 ఇక్కడ స్టార్ట్ చేసి 2 అంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి పైకి వెళ్దాం మనం. ఇది వాల్యూ అంతా 0, 2. నెక్స్ట్ ఎంత
6,0 6,0 అంటే x యాక్సిస్ మీద ఉంటుంది. 6 ఎక్కడ ఉంది మనకి, ఇదిగో ఇక్కడ 6,0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు పాయింట్లు కలుపుతూ ఒక లైన్ గీద్దాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ సొల్యూషన్ ఎంత వచ్చింది మనకి, 0 -4. మళ్ళీ సేమ్ 0 నుంచి స్టార్ట్ అవ్వండి. -4 అంటే కిందకి రావాలి. ఇక్కడ సేమ్ y యాక్సిస్ మీదే ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఇదంతా 0 -4. నెక్స్ట్ అంతా 6,0 6,0 అంటే x యాక్సిస్ మీద. ఇదిగో ఆల్రెడీ నోట్ చేసాం కాబట్టి ఇబ్బంది లేదు మనకి. ఇప్పుడు ఈ రెండు పాయింట్లు కలుపుతూ ఇంకో లైన్ గీద్దాం. ఇప్పుడు రెండు లైన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో చూడండి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి మనకి, 6,0. ఇదే ఈ రెండు లైన్ల యొక్క సొల్యూషన్. అంటే రెండు ఈక్వేషన్ల యొక్క సొల్యూషన్ ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎంత, 6,0. ఈ 6 ఏమో x కోఆర్డినేటు, 0 ఏమో y కోఆర్డినేట్. అంటే ఇదేమో x వాల్యూ, ఇదేమో y వాల్యూ. అంటే సొల్యూషన్ x = 6 అండ్ y = 0. ఇలాగ మనం గ్రాఫ్ ఈజీగా చేసేయచ్చు. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఎక్సర్సైజ్ 3.1లో ఒక సమ్ ఉంది మనకి. సాల్వ్ ద ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అని 2x + y -6 = 0, 4x - 2y - 4 = 0. ఈ సమ్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సొల్యూషన్ తీసుకుందాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్, 2x + y -6ని పక్కకి ట్రాన్స్పోజ్ చేయండి, 6 అవుతుంది. నెక్స్ట్ 4x - 2y = -4ని పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తే +4. ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ 1 2x + y = 6. ఇక్కడ సొల్యూషన్ రాద్దాం, x, y. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ x = 0 తీసుకున్నామంటే x టర్మ్ను వదిలేయండి. అంటే ఇంక రిమైనింగ్ ఏముంది మనకి, y = 6. ఇక్కడ సొల్యూషను x, y కాబట్టి x వాల్యూ అంతా 0, దాని కరస్పాండింగ్ y వాల్యూ 6 కాబట్టి 0, 6. నెక్స్ట్ y = 0 తీసుకుందాం. y = 0 తీసుకున్నప్పుడు మనం y టర్మ్ను వదిలేయండి. అంటే y వాల్యూ 0 అయిపోద్ది ఇక్కడ, అందుకని y టర్మ్ ఉండదు. ఇంకా 2x = 6 అంటే x = 6/2 = 3. ఇక్కడ సొల్యూషను x వాల్యూ ఎంత మనకి, 3కి కరస్పాండింగ్ y వాల్యూ 0, 3, 0. అంటే ఈక్వేషన్ 1కి 2 సొల్యూషన్స్ ఫైండ్ చేసాం. ఈక్వేషన్ 2 చూద్దాం. ఈక్వేషన్ 2 4x - 2y = 4. సొల్యూషన్ x, y. సేమ్ ఇందాకలాగే ఫస్ట్ x = 0 తీసుకుందాం. x = 0 తీసుకున్నప్పుడు x టర్మ్ 0 అయిపోతుంది. అంటే రిమైనింగ్ y టర్మ్ కాన్స్టెంట్ మిగులుతాయి. -2y = 4. అంటే y = 4/-2 -4లో 2 టేబుల్ 2 టైమ్స్. అంటే సొల్యూషన్ ఏమవుద్ది మనకి, x 0 కాబట్టి 0, దాని కరస్పాండింగ్ y వాల్యూ -2. ఇప్పుడు y = 0 తీసుకుందాం. y = 0 తీసుకుంటే ఇక్కడ y టర్మ్ 0 అయిపోద్ది, 2 × 0 కాబట్టి 0. అంటే రిమైనింగ్ x టర్మ్ కాన్స్టెంట్ మిగులుతాయి మనకి. 4x = 4, x = 4/4 4/4 1. అంటే ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది మనకి, x వాల్యూ 1, దాని కరస్పాండింగ్ y వాల్యూ 0. ఇప్పుడు ఈక్వేషన్ 1కి 2 సొల్యూషన్స్ ఫైండ్ చేసాం. ఈక్వేషన్ 2 కూడా 2 సొల్యూషన్స్ ఫైండ్ చేసాం. ఇప్పుడు ఈ గ్రాఫ్లో నోట్ చేద్దాం. గ్రాఫ్, ఈ హారిజాంటల్ లైన్ ఏమో x యాక్సిస్, ఈ వర్టికల్ లైన్ ఏమో y యాక్సిస్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. దీని మీద పాయింట్లు నోట్ చేద్దాం. స్కేల్ తీసుకుందాం. ముందు స్కేల్ అన్ని చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా మనకి. ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. మ్యాక్సిమం మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1 యూనిట్తోనే సరిపోతాయి. 0 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ -1. మళ్ళీ పైకి ఇక్కడ మళ్ళీ 0 రాశాను. 1 2 3 4 5 6 7 8 -1 -2. ఇప్పుడు ఫస్ట్ ఈ పాయింట్లు నోట్ చేయాలి మనం. 0, 6 గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. 0, 6 అంటే ఇక్కడ 0, 6 అంటే పైకి పాజిటివ్ వాల్యూ. 0, 6 తర్వాత 3, 0
3,0 అంటే x యాక్సిస్ మీద ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్లు కలుపుతూ ఒక లైన్ గీద్దాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. 0 -2 0 -2 అంటే కిందకి రావాలి మనం. తర్వాత 1,0. ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్లు కలుపుతూ ఓ లైన్ గీద్దాం. ఇప్పుడు 2 లైన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది చూడండి. ఇదిగో ఈ పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అయింది. ఈ పాయింట్ అంతా 2, x వాల్యూ 2, కరస్పాండింగ్ y వాల్యూ 2, అంటే 2,2. అంటే ద 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్ 2,2. ఇదేమో x వాల్యూ, ఇదేమో y వాల్యూ. అంటే సొల్యూషను x = 2, y = 2. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ద ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ 2x + y + 6 = 0, x + 2y = 3. ఈ ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ నెక్స్ట్ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ కాన్స్టెంట్ +6 ఉంది కాబట్టి +6ని పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తే -6. ఎప్పుడన్నా ఈక్వేషన్లో మనకి కాన్స్టెంట్ రైట్ సైడ్ RHSలోకి వచ్చేలాగా రాయండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ 1 2x + y = -6. ఇక్కడ సొల్యూషన్ x, y. ఫస్ట్ x = 0 తీసుకుందాం. x = 0 తీసుకున్నప్పుడు x = 0 అంటే x టర్మ్ 0 అయిపోతుంది. అంటే రిమైనింగ్ ఏముంటుంది? y = -6. ఇప్పుడు సొల్యూషన్ ఎంత? 0, x వాల్యూ 0కి కరస్పాండింగ్ y వాల్యూ -6 కాబట్టి 0, -6. నెక్స్ట్ y = 0 తీసుకుందాం. y = 0 తీసుకున్నప్పుడు y టర్మ్ 0 అయిపోతుంది. అంటే ఇంక రిమైనింగ్ 2x, ఇక్కడేమో -6. x = -6/2 = -6లో 2 టేబుల్ 3 టైమ్స్. అంటే ఫస్ట్ x వాల్యూ రాయాలి -3, y వాల్యూ 0. ఫస్ట్ ఈక్వేషన్ 2 సొల్యూషన్స్ ఫైండ్ చేసాం. సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది మనకి? x + 2y = 3. సొల్యూషన్ x, y. సేమ్ మళ్ళీ x = 0. x = 0 అన్నప్పుడు x టర్మ్ ఉండదు. ఇంకా 2y బ్యాలెన్స్ = 3. y = 3/2. 3లో 2 టేబుల్ 1 టైము పాయింట్, ఇంకా రిమైనింగ్ 1 ఉంటుంది. అంటే 10లో 2 టేబుల్ 5. అంటే 3లో హాఫ్, సగం 1.5. 0, 1.5. y = 0 తీసుకుందాం. y = 0 అంటే y టర్మ్ ఉండదు. ఇంకా ఇంకేమంటే రిమైనింగ్ ఏముంది మనకి? x = 3. ఇక్కడ సొల్యూషను 3, 0. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. ఒక గ్రాఫ్ తీసుకుందాం. స్కేలు అన్ని చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఇప్పుడు హారిజంటల్ లైన్ ఒకటి, వెర్టికల్ లైన్ ఒకటి తీసుకుందాం. ఇది హారిజంటల్ లైను, ఇది x యాక్సిస్. అలాగే వెర్టికల్ లైను, ఇది y యాక్సిస్. దీని మీద నెంబర్స్ రాద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మైనస్ వాల్యూలు -1, -2, -3, -4, -5, -6. మళ్ళీ y యాక్సిస్ మీద పైకి ప్లస్ వాల్యూలు 1, 2, 3, 4, 5, 6. కిందకి మైనస్ వాల్యూలు -1, -2, -3, -4, -5, -6, -7. ఇప్పుడు ఈ పాయింట్ ప్లాట్ చేయాలి. దీని మీద ఫస్ట్ 0, -6, 0, -6 కిందకి. అందుకనే కిందకి ఎక్కువ పాయింట్లు రాసాం మనం. నెక్స్ట్ -3, 0, -3, 0. ఇది ఇక్కడ x యాక్సిస్. మీరు ఒకటి గమనిస్తే ఈ ఫస్ట్ పాయింట్ ఏమో y యాక్సిస్ మీద ఉంటుంది, ఈ నెక్స్ట్ పాయింట్ ఏమో x యాక్సిస్ మీద ఉంటుంది. ప్రతి ఈక్వేషన్కి అంతే మనం చేసే పాయింట్. x 0 అన్నప్పుడు y యాక్సిస్ మీద ఉంటుంది ఆ పాయింట్, y = 0 అన్నప్పుడు x యాక్సిస్ మీద ఉంటుంది ఆ పాయింట్. -3, 0. ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్లు కలుపుతూ ఓ లైన్ గీద్దాం. నెక్స్ట్ 0, 1.5. 0, 1.5 అంటే పాజిటివ్ వాల్యూ పైకి.
3, 0. మళ్ళీ రెండు లైన్లు కలుపుతూ ఈ రెండు పాయింట్లను కలుపుతూ లైన్ గీద్దాం. ఈ రెండు పాయింట్లు కలుపుతూ లైన్ గీసాం. ఆ లైన్ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్. ఇదంతా ఇది కరస్పాండింగ్ x వాల్యూ -5, కరస్పాండింగ్ y వాల్యూ 4. అంటే దీని పాయింట్ -5, 4. అంటే ద లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్ -5, 4. ఏమో x వాల్యూ, ఇదేమో y వాల్యూ. అంటే సొల్యూషన్ x = -5, y = 4. ఎక్సర్సైజ్ 3.1లో 7th ప్రాబ్లం ఉంది, అది కూడా ఇంపార్టెంట్ మనకి. ఆ ప్రాబ్లం చూద్దాం. డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x - y + 1 = 0 అండ్ 3x + 2y - 12 = 0. Determine the coordinates of the widths of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. ముందు ఈ రెండు ఈక్వేషన్ల యొక్క ఉపయోగించి గ్రాఫ్ గీద్దాం. అప్పుడు మిగతా తర్వాత ఏం అడిగేటప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ x - y = కాన్స్టెంట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ రాయమన్నాను. +1 ఈ పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తే -1. ఈక్వేషన్ 1. 3x + 2y = -12 ఈ పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తే +12. ఇది ఈక్వేషన్ 2. ఇది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. x - y = -1. ఇక్కడ సొల్యూషన్ రాద్దాం. x, y. ఫస్ట్ x = 0 తీసుకుందాం. x = 0 తీసుకున్నామంటే ఇక్కడ x వాల్యూ ఉండదు. ఇంక రిమైనింగ్ -y = -1. -y = -1 అంటే y = 1. అంటే సొల్యూషను 0, 1. నెక్స్ట్ y తీసుకుందాం. y = 0. y = 0 అంటే ఇక్కడ ఈ y టర్మ్ ఉండదు, ఇంకా అంటే x ఉంటుంది రిమైనింగ్ ఇక్కడ -1. ఇప్పుడు సొల్యూషను x వాల్యూ ముందు రాయాలి కాబట్టి -1, 0. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ 2. 3x + 2y = 12. x, y. సేమ్ ఫస్ట్ x = 0 తీసుకుందాం. x = 0 అన్నప్పుడు x టర్మ్ వదిలేయండి. 2y = 12. y = 12/2 = 6. అంటే 0, 6. y = 0 తీసుకుందాం. y = 0 అన్నప్పుడు y టర్మ్ వదిలేయండి. 3x = 12. x = 12/3 = 4. అంటే సొల్యూషన్ 4, 0. ఇప్పుడు గ్రాఫ్ మీద ఈ పాయింట్లన్నీ ప్లాట్ చేద్దాం. గ్రాఫ్ తీసుకున్నాను. స్కేలు అన్నీ కూడా చిన్న నెంబర్లో ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదు. ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. ఫస్ట్ x యాక్సిస్, నెక్స్ట్ y యాక్సిస్ తీసుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. రైట్ సైడ్ ఇప్పుడు పాజిటివ్ వాల్యూలు, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూ -1, -2, -3. పైకి మళ్ళీ పాజిటివ్ వాల్యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8. కిందకి మైనస్ వాల్యూలు -1, -2, -3. ఇప్పుడు ఈ పాయింట్ ప్లాట్ చేద్దాం. 0, 1. 0 చెప్పాను మీకు. ఫస్ట్ది ఎప్పుడు కూడా y యాక్సిస్ మీద ఉంటుంది, సెకండ్ది ఎప్పుడు కూడా x యాక్సిస్ మీద. 0, 1. 0 దగ్గర స్టార్ట్ అవ్వండి. 1 అంటే ప్లస్ పైకి వాల్యూ, పైకి వెళ్దాం. నెక్స్ట్ -1, 0 ఇది x యాక్సిస్ మీద ఉంటుంది, అంటే ఇక్కడ. మళ్ళీ ఈ రెండు పాయింట్లు కలుపుతూ లైన్ గీద్దాం. సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. 0, 6. 0, 6 పైకి ప్లస్ వాల్యూ. 4, 0 x యాక్సిస్ మీద ఉంటుంది ఇక్కడ. 4, 0 అంటే ఇక్కడ. మళ్ళీ ఈ రెండు పాయింట్లు కలుపుతూ ఒక లైన్ గీద్దాం. ఈ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇది. దీని కరస్పాండింగ్ x వాల్యూ ఏమో 2, కరస్పాండింగ్ y వాల్యూ అంటే 2, 3. ఇప్పుడు ఏమడిగాడు మనకి? determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis. అంటే ఈ 2 లైన్స్
మరియు ఎక్స్ యాక్సిస్తో ఉన్న ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అడిగాడు. ట్రయాంగిల్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలాగ, ఇది ట్రయాంగిల్, దీని వెర్టిసెస్ ఫస్ట్ ఎంత -1, 0, తర్వాత నెక్స్ట్ 4, 0 అండ్ 2, 3 ఈ వెర్టిసెస్. తర్వాత ఇంకేం అడిగాడు, అండ్ షేడ్ ద ట్రయాంగులర్ రీజన్, ఈ ట్రయాంగిల్ రీజియన్ యొక్క షేడ్ చేయమన్నాడు. షేడ్ చేద్దాం. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ గ్రాఫికల్లీ. 10 students of class 10th took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. అంటే ఒక మ్యాథమెటిక్స్ క్విజ్లో పాల్గొనడానికి 10 మంది స్టూడెంట్లు వెళ్ళారంట. ఆ 10 మందిలో అమ్మాయిలు అబ్బాయిల కంటే 4 ఎక్కువ, అంటే అమ్మాయిలు 4 ఎక్కువ అబ్బాయిల కంటే. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ కాబట్టి అమ్మాయిలను ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు వై. ఈ ఇద్దరు కలిపి మొత్తం ఎంతమంది మనకి 10 మంది, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10, దట్ ఈ ఈక్వేషన్ 1. నెక్స్ట్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే 4 ఎక్కువ, అంటే అమ్మాయిలు ఎక్కువ, అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి డిఫరెన్స్ 4, అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. మళ్ళీ సరిగ్గా అర్థం చేసుకోండి. మొత్తం స్టూడెంట్స్ 10 మెంబర్స్, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అంటే అమ్మాయిల సంఖ్య అబ్బాయిల కంటే 4 ఎక్కువ, అంటే అమ్మాయిలు ఎక్కువ, అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి డిఫరెన్స్ 4, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లకి సొల్యూషన్లు తయారు చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. ఇక్కడ సొల్యూషన్ రాద్దాం. ఎక్స్ కామా వై. సేమ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ టర్మ్ వదిలేయండి. వై ఈజ్ ఈక్వల్ టు 10, అంటే ఇక్కడ సొల్యూషను 0, 10. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వై టర్మ్ వదిలేయండి. ఎక్స్ ఈక్వల్ టు 10, సొల్యూషను ఎక్స్ ఫస్ట్ వాల్యూ రాయాలి కాబట్టి 10, 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఈక్వేషన్ 2 ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4, ఎక్స్ వై. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఎక్స్ 0 కాబట్టి ఎక్స్ టర్మ్ ఉండదు, రిమైనింగ్ ఏముందో చూడండి. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, మైనస్ వై ఈక్వల్ టు 4 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు -4. బోత్ సైడ్స్ మైనస్ చేత మల్టిప్లై చేసాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు -4, అంటే సొల్యూషన్ 0, -4. నెక్స్ట్ వై ఈక్వల్ టు 0 తీసుకుందాం. వై ఈక్వల్ టు 0 అంటే వై టర్మ్ అంతా వదిలేయండి, అంటే ఎక్స్ ఈక్వల్ టు 4, అంటే ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 0. ఇప్పుడు గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. ఇక్కడ 10, 10 ఉంది కాబట్టి కొంచెం పెద్ద గ్రాఫ్ తీసుకున్నాం. స్కేలు సేమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, హారిజాంటల్ లైన్. తర్వాత వెర్టికల్ లైన్ తీసుకుందాం. వై యాక్సిస్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, -1, -2. నెక్స్ట్ పాజిటివ్ అంటే పైకి వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మైనస్ల కిందకి -1, -2, -3, -4. ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్కి ఏమున్నాయి, ఫస్ట్ ఈక్వేషన్కి 0, 10, 0, 10 పాజిటివ్ వాల్యూ పైకి వెళ్దాం. 0, 10. నెక్స్ట్ 10, 0, ఈ 10, 0 ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పాయింట్లు కలుపుతూ లైన్ గీద్దాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. 0, -4. 0, -4 అంటే నెగిటివ్ డైరెక్షన్, అంటే ఇక్కడ కింద. నెక్స్ట్ 4, 0. 4, 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది ఇక్కడ.
ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పాయింట్లు కలుపుతూ లైన్ గీద్దాం. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ అయిన పాయింట్ ఇది. దీని కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఏమో 7, వై వాల్యూ ఏమో 3. అంటే ఈ పాయింట్ 7,3. ద లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్ 7,3. అంటే సొల్యూషన్ ఇది. ఎక్స్ వాల్యూ ఏమో 7, వై వాల్యూ ఏమో 3. సొల్యూషన్ x = 7, y = 3. ఇక ఎక్స్ అంటే ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 7. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అవుతారు? 3. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ = 7 and the number of boys = 3.